తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని సోమవారం ఎర్రంపాలెం గ్రామంలో వైఎస్ఆర్ సీనియర్ నాయకులు ఎస్కే మగ్దుం రఫీ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చేతుల నెహ్రూ సమక్షంలో సుమారుగా 200 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ వీరికి టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ వైసీపీ పార్టీ అరాచకాలను చూడలేక ప్రతి టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని నెహ్రూ అన్నారు. తమకు ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని భరోసా ఇచ్చారు. రఫీ నెహ్రూతో మాట్లాడుతూ మా గ్రామంలో సమస్యలు మీరే పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా గోకవరం నుంచి ఎర్రపాలెం వరకు రోడ్లు పూర్తిగా పాడాయని ముందుగా రోడ్లు వేయించాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు. తండోపతండాలుగా వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీలోనే. అందులో భాగంగానే మరి రఫీ గారితో పాటు వారి మద్దతుదారులు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి రఫీ గారు సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం ఆయనకు మొదటి నుంచి అలవాటు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయించాలనేటటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మరి అన్నింటినీ విఫలం అవడంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ జ్యోతుల నెహ్రూ చేస్తాడనేటటువంటి నమ్మకంతో ఆయన రావడం జరిగింది. తప్పగా ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మాత్రం అధికారంలోకి వచ్చినంటేనే సమస్యలు అయితే చెప్తారో ఆ సమస్యలన్నింటినీ కూడా పూర్తి చేసి తీరుతాను. వైసీపీ ప్రభుత్వం వల్ల మేము ఈ రోడ్డు వ్యవస్థ ఏంటి, ముఖ్యంగా రోడ్డు వ్యవస్థ నాశనం. మన రాష్ట్రం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా మాకైతే ఎప్పుడైతే తిరిగామని రోడ్డు మీద ఎక్కడ చూసినా రోడ్డు మన రాష్ట్రంలో ఎక్కడ బాగాలేదు, ఎక్కడ పడితే గోతులు. కనీసం మా ఊరికి కూడా మనం కనీసం ఎంచుకోలేకపోయాం 5 సంవత్సరాల నుండి ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వంలో. ఈ రోజు మేము నిర్ణయించుకున్నారు, మా కార్యకర్తలు మేమందరం కలిసి నిర్ణయించుకున్న విషయం ఏంటంటే మేమందరం జ్యోతుల నెహ్రూ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో మేము జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం. ఆ విధంగా నిర్ణయించుకొని ఈ రోజు జ్యోతుల నెహ్రూ గారు పార్టీలో మేము వీరందరం కార్యకర్తలతో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన నాకు మాట ఇచ్చారు, గత ప్రభుత్వం ఏదైతే మీకు చేసి మేము ఎంత కష్టపడ్డారో మీరు దానికి మాకు తెలుసు. అయితే ఇప్పుడు మీకు మాట ఇస్తున్నాను, ఏదన్నా అవసరం అయితే ఏ సాయం ఉన్నా దేనికైనా ఏ మాటకైనా ఏదైనా సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైనా అవసరం అయితే నా వల్ల ఏదైనా జరిగితే మొత్తం అంతా నేను చేసి పెడతానని ఆయన నాకు హామీ ఇచ్చారు. అయితే మేమందరం టీడీపీ ప్రభుత్వంలో జాయిన్ అయిన తర్వాత మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. రాబోయే రోజుల్లో మళ్ళా 2024 నుంచి మళ్ళా మన రాష్ట్రం బాగుపడుతుందని అన్ని విధాలుగా మేము ఆశిస్తూ మా గ్రామం కూడా అవసరమైన ఏదైతే ఉన్నాయో లబ్ధిదారులకు అందించి చేస్తారని జ్యోతుల నెహ్రూ గారు మేమందరం జాయిన్ అవ్వడం జరిగింది.